మంచిర్యాల జిల్లా ఏళ్లక్కపేటలో జరిగిన శారద వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5గురు నిందితులను అరెస్ట్ చేశామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అదనపు కట్నం కోసం శారదను భర్త, అత్తమామలు వేధించేవారని పోలీసులు తెలిపారు. స్నేహితుడు సారయ్య సాయంతో శారదను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. శారద భర్త రమేష్, అతనికి సహకరించిన 4గురిని అరెస్టు చేశామని, హత్యకు ఉపయోగించిన సుత్తి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా ఏసీపీ తెలిపారు. తన భర్త అయినటువంటి చల్ల రమేష్, గంధం సారయ్య ఇద్దరు కలిసి సుత్తితో కొట్టి చంపడం జరిగింది. వాళ్ళని ఈరోజు 11 గంటలకు సింగరేణి క్వార్టర్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని విచారించగా వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ నేరంలో ఆమెని తరచుగా వరకట్న వేధింపులు చేస్తూ ఆమె వరకట్నం తెమ్మని చెప్పి తరచు పోరాడేవారు. ఈ పోరాటంలో దీనిలో భాగంగానే అమ్మాయిని వేధించి ఈరోజు నిన్న మధ్యాహ్నం తన స్నేహితుడు పిలిపించుకొని ఈ రమేష్ అనే వ్యక్తి సారయ్య సుత్తితో ఆయన నిత్యం పనిచేసే గ్రైండర్ మెకానిక్ చేస్తాడు. ఆయన మెకానిక్ చేసే పరికరం ఆ సుత్తెను పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టి అక్కడ దక్కనే కొట్టి